వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి నుంచి రాశినాథుడు 6లో ఉంటూ సప్తమంలోకి వస్తున్నాడు 21వ తేదీ నుంచి. అదేవిధంగా చంద్రుడు అష్టమం నుంచి ధనస్థానం వరకు సంచారం ఉంది ఈ యొక్క పక్షంలో. చతుర్థంలో రాహు, పంచమంలో శని, 21వ తేదీ నుంచి సప్తమంలో కుజుడు వస్తున్నాడు. అష్టమంలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క బుధుడు 23వ తేదీ నుంచి గురు శుక్రుల్ని కలుస్తారు. దశమంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. కాస్త మొండితనం అనుకోండి, కొంచెం అనవసరమైన శత్రుత్వాలు పెరగడం అనుకోండి, కాంపిటీషన్ రంగాల్లో కలిసి రావడము, మరియు అదేవిధంగా ఏదైతే ఈ స్పోర్ట్స్ రంగాలు ఉంటాయి అటువంటి విషయాల్లో 21వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే అనవసరమైన చిన్న చిన్న ఘర్షణలు కూడా ఏర్పడుతుంటాయి, వాదనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే గురువు ఎప్పుడైతే ధనాధిపతి సప్తమాధిపతితో కలిసి భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది కొంచెం జీవిత భాగస్వామికి ఫైనాన్షియల్గా అనుకూలత, మరియు మీకు కూడా కొంతవరకు ధనపరంగా అనుకూలతనిస్తుంది. కాకపోతే ఏదైనా మీడియేటింగ్ చేయడం ద్వారా లేదా విదేశాలకు వెళ్ళడం ద్వారా, ఉన్న ప్రదేశంలోనే ఉండడం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా కూడా ఈ యొక్క అనుకూలత అనేటువంటిది లభిస్తుంది. అలాగే కాస్త కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు గతంలో తీసుకునేటువంటి కొన్ని అంటే తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు గురుదృష్టి పంచమం మీద పడుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో కొంత మీకు రియలైజేషన్ రావడము, అరే నేను అనవసరంగా అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఇవి ఇక్కడ కనిపిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. మరియు విదేశాల్లో పిఆర్, విదేశాల్లో గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వాలనుకునేటువంటి వారు కూడా ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు గమనించుకున్నట్లయితే శుక్రుడు గురు మరియు బుధ గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రెండో వివాహం కోసం కొంతమంది చూడండి, మొదటి వివాహం ఏదైనా కొన్ని దురదృష్టవశాత్తు డివోర్స్ అవ్వడము, చనిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి సెకండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మీకు ఫలిస్తుంది. ఇక మీరు నిత్యము కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి, వీలైతే గోవుకు కాస్త బెల్లం తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గోచార ఫలితాలు ఒక ఎత్తు అయితే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో అసలు ఏ కాంబినేషన్స్ ఉన్నాయని చూసుకోవాలి. అంటే ఎంతసేపు మనం జనాలకి బేసిక్కే అలవాటు అయిపోవడం వల్ల ఏలినాటి శని ఉందా లేదా ఇదే బేసిక్గా చూసుకుని ఉంటారు. ఏలినాటి శని ఉందా, అర్ధాష్టమ శని ఉందా, అష్టమ శని ఉందా. రెండవది ఏమిటి అంటే వీటితో పాటు కాలసర్పయోగం ఏమైనా ఉందా, సర్పదోషాలు ఏమైనా ఉన్నాయా, మాతృదోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, ఇవి చూసుకుంటారు. ఇవి నేను తప్పు అనట్లేదు, కానీ ఏలినాటి శని అనేటువంటిది ఏంటంటే మనకి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి నడుస్తుంది చూసుకుంటే కుంభము, మీనము, మేషం వారికి ఏలినాటి శని, సింహం వారికి అష్టమ శని, ధనస్సు వారికి అర్ధాష్టమ శని. శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు శని అనేటువంటిది కొంత ఆలస్యం అవుతున్న కొత్త విషయాలు నేర్పిస్తాడు, ఒక శ్రమనిస్తాడు. ఇప్పుడు ఎలా అయితే ఒక రాజు తను రాజ్యాన్ని వెళ్ళాలంటే ముందు యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తేనే రాజ్యం వస్తుంది. అలాగే ఒక మనిషికి కొన్ని విషయాలు ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కొన్ని విషయాలు అనుభవంలోకి రావాలి, అనుభవాలను ఇస్తాడు. అంతేగాని ఇంకా ఏమీ అన్నీ పోతాయి, అన్నీ చాలా విభత్సం అయిపోద్దని అనుకోకండి దయచేసి. అనుభవాన్ని ఇస్తాడు, దాని మీద యాక్సెప్ట్ చేయగలగాలి. అదేవిధంగా కాలసర్ప దోషం అనేటువంటి జన్మజాతకానికి అప్లై చేయకూడదని శాస్త్రంలో ఉంది, కాలానికి సంబంధించిన విషయంలో. ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు చెప్పాను, 170-180 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్ప దోషం, మెగాస్టార్ చిరంజీవికి ఉంది, చాలామందికి ఉందని చెప్పాను, పెద్ద పెద్ద వాళ్ళకి, మల్టీమిలియనర్కి. మరి వాళ్ళందరూ ఎలా అయ్యారు? మరి కాలసర్ప దోషం ఉంటే ఎందుకు పనికి రాకుండా పోవాలి కదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక జనరల్ సర్పదోషాలు మీరు కాళహస్తికి వెళ్ళడమో లేకపోతే రావి చెట్టు ప్రదక్షిణం చేసుకోవడం వల్ల పోతుంది. అదేవిధంగా మాతృదోషం, పితృదోషం పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. అంటే తల్లిని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మాతృదోషము, పితృదోషం అనేటువంటిది పితృదేవతలు సరిగ్గా చేయకపోవడం వల్ల, సంతానాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల జరుగుతుంది. ఇలా చాలా ఉన్నాయి. స్త్రీ దోషం ఉంటుంది శుక్రుడు పాడైతే.
అయితే ఇక్కడ ఏంటంటే ఏ గ్రహం పాడవడం వల్ల ఏ కాంబినేషన్ వల్ల వచ్చిందంటే శుక్రుడు పాడయ్యాడు, స్త్రీ దోషం. ఏమి కంగారు పడద్దు, చక్కగా సాటి స్త్రీలని, అది స్త్రీ అయినా పురుషులైనా గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళ పట్ల మరలా అవహేళనగా ఉండడం, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు ఏడిచేలా మీ వల్ల వాళ్ళు ఏడవడం చేస్తే మళ్ళీ ఆ స్త్రీ దోషం ఇంకా పెరుగుతుంది. మాతృదోషం ఉంది, ఇంకా మీ తల్లిగారు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు మీ వల్ల ఈ జన్మలో కూడా, అది ఇంకా ఇంకా కొన్ని వందల జన్మలకి కంటిన్యూ అవుతుంది. పితృదోషం కూడా అంతే. పితృదేవతలకి గతంలో తెలియక చేయలేదు, అది పితృదోషంగా వచ్చింది. అప్పుడు ఆ పితృదోష సంబంధించినటువంటి స్వయం పాకం ఇవ్వడము, లేకపోతే ఏదైనా గయా లాంటి ప్రదేశాలు వెళ్ళి అక్కడ పితృతర్పణాలు చేయడం, లేకపోతే నిత్య పితృతర్పణాలు చేయడం, లేదా అమావాస్య నాడు పితృదేవతల కోసం వదలడం చేయాలి. అంతేగాని ఏదో అయిపోతుంది కాదు. ఇక్కడ ఏంటంటే మీకు లగ్నం నుంచి 12 భావాలు అనేటువంటివి ఉంటాయి. లగ్నం ఏమిటి, లగ్నం యొక్క స్థితి ఏమిటి, మీ యొక్క ఎదుగుదల, మీ లైఫ్లో ఎందుకు ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయని చెప్తుంది. ధనాధిపతి చూడాలి అంటే సెకండ్ హౌస్, అంటే మీకు ధనము ఏ రూపంలో ఏ మార్గంలో ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, ఏ మార్గంలో ఎప్పుడు పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా 3వ భావంలోకి వెళ్తే సిబ్లింగ్స్, మీ యొక్క ప్రయత్నాలు ఇవన్నీ ఉంటాయి. అంటే సిబ్లింగ్స్తో మీకు ఉండే రిలేషన్ ఏంటి. కొంతమంది బాధపడుతుంటారు, ఏమిటంటే మా సొంత అన్నయ్య ఇలా చేశాడు, మా తమ్ముడు ఇలా చేశాడు, మా అక్క ఇలా చేసింది, మా చెల్లి ఇలా చేసింది అంటారు. అది పూర్వజన్మల్లో ఉన్నటువంటి కొన్ని కర్మలు వెంటాడుతూ ఉంటాయి ఆ రూపంలో వచ్చి. మన కర్మలన్నీ కూడా మన తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, దాయాదులు వీళ్ళ రూపంలోనే వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడి నుంచి తప్పించుకోలేరు. ఇంకా తప్పించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు రోగ రూపంలో వస్తుంది కర్మ. కాబట్టి మీ విద్యా విషయం, ప్రాపర్టీ విషయం 4వ భావంలోని, సంతాన అభివృద్ధి, సంతానం గురించి విషయాలని 5వ భావంలోని, రుణ రోగ శత్రు భావాలన్నీ 6వ భావంలోని, జీవిత భాగస్వామి ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎలాంటి ప్రయత్నం చేస్తే మీకు అవుతుంది, అసలు ఎందుకు ఇంత లేట్ అవడానికి కారణాలు ఏంటి అనేటువంటివి, ఏం చేస్తే మీకు వివాహం అవుతుంది 7వ భావంలోని, ఆకస్మిక సంఘటనలు, ఆయుష్ అంతా 8వ భావంలోని, తండ్రి, గురువులు, దేవతా క్షేత్రాలని భాగ్యభావంలోని, మీరు చేసే ఉద్యోగాలు దశమంలోని, మీరు చేసేటువంటి వ్యాపారాల లాభస్థానంలో, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు పెట్టకూడదు, అసలు మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది 12వ భావంలో ఉంటుంది. ఇలా 12 హౌజెస్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. ఈ 12 భావాల్లో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహ అధిపతి పరిస్థితి ఏమిటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, దాని వలన ఆ యొక్క గ్రహం యొక్క బలాబలాల్లో మార్పులు వస్తాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతను చిన్నప్పటి నుంచి అతని ఫ్రెండ్ సర్కిల్ కానీ అతనికి చెప్పే వాళ్ళు ఎవరూ సరిగ్గా లేక చదువుకోలేదు అనుకున్నాం, కాసేపు సరిగ్గా చదవలేదు, చదవకపోవడమే కాకుండా అతను తెలివితేటలు కూడా బిల్డప్ చేసుకోలేకపోయాడు. అంటే కొంతమంది ఎవరితో అయితే కలవకూడదు వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేశాడు, దాని తర్వాత అనవసరమైన వ్యసనాలకు గురయ్యాడు, దాని తర్వాత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు, ఎక్కువ వ్యసనాల వల్ల. రైట్. అంటే ఏంటి, ఒక మనిషి ఎలా అయితే ఎవరితో కలిశాడో, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాడో, ఎక్కడ నివసిస్తున్నాడో అనే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక మనిషి మంచి తల్లిదండ్రులు, చెప్పేవాళ్ళు బాగున్నారు, బాగా ఇంటెలిజెంట్, బాగా చదువుకున్నాడు, మంచి వ్యాపారం పెట్టాడు, మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, లైఫ్ మంచి భార్య పిల్లలు వచ్చారు, లైఫ్ అంతా అద్భుతంగా ఉంది, మంచి గుర్తింపు ఉంది. అలాగే గ్రహం కూడా పాపగ్రహాలతో సంబంధం కలిగినప్పుడు, దాని పోర్ట్ఫోలియోస్ పాడైనప్పుడు ఆ భావం పాడవుతుంది. దాన్ని సెట్ చేసుకోగలగాలి. లేదా శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఆ భావం బాగుంటుంది, అదంతా ఫ్రూట్ఫుల్ ఇస్తుంది. ఇదంతా పూర్వజన్మ కర్మ వల్ల వస్తుందని అర్థం చేసుకుంటూ కనీసం ఈ జన్మలో అయినా తెలిసి ఎటువంటి బ్యాడ్ కర్మలు చేయకుండా ఉండాలి. శ్రీమాత్రే నమః.